గ్రంథం క్షమించాలి యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా అను నేను దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి వ్యర్థమైంది? సంతాప సభకు వచ్చినట్టున్నారు మీరు. ఈ మాట చదివేటప్పుడే బైబిల్ చదివే వాళ్ళు చదివేటప్పుడు నేను మరలా చెప్తున్నాను, నా వైపు చూడాలి దయచేసి. వాక్యం చదివేటప్పుడు మనం న్యూస్ పేపర్ లాగా చదివితే అస్సలు బుర్రకెక్కదు, లేదా స్కూల్లో పాఠాలలాగా చదివితే అస్సలు బుర్రకెక్కదు. వాక్యము ధ్యానము చేస్తూ చదివితే మన మైండ్కి ఎక్కుతుంది. హల్లెలూయా. ఆ చదివేటప్పుడే ఆ మాటలు ఏం చేస్తాయి అంటే మన హృదయాన్ని ఉల్లసింప చేస్తాయి. మరోసారి చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రమును దాన్ని కాపాడుచున్నాను. ఇప్పుడు 2 సార్లు చదివించాను, మీకు ఏమర్థమైందో దయచేసి చెప్పాలి. ఇంకా 100 సార్లు చదివించినా మేము ఇంతే, చెవిటని చెవి దగ్గర శంఖం వదినట్లే. ప్రియమైన వర్లారా, ఇక్కడ మీరు చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు అక్కడ 4 సార్లు రాసి ఉంచారు ఒక మాట. దానిని కాపుగా ఇచ్చున్నాను, దానికి నీరు కట్టుచున్నాను, దాని మీదికి రాకుండానట్లు దివారాత్రములు దానిని అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు. దానిని కాపాడుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. దానిని కాపాడుచున్నాను. దేనిని? ఏందిమా? దేనిని? అక్కడ రాయబడిన మాట ఏంటంటే ద్రాక్ష వనాన్ని దేవుడు వేశాడు. ఆ ద్రాక్ష వనాన్ని కాపుగా ఇచ్చున్నాడు, ద్రాక్షవనాన్ని ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాడు, ద్రాక్షవనం మీదికి ఎవడు కూడా రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రాక్షవనము అనే దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవనము అన్నబడి దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఏంటి? ఏదో 4 గోడలు కట్టి లైట్లు వేసి ఫ్యాన్లు వేసి అక్కడ ఒక పాస్టర్ 10 మంది విశ్వాసులు ఉంటే ఆ సంఘమా? చెప్పాలి. దేవుని సంఘం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంఘమై ఉన్నారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మనుషులే దేవుని సంఘం. దేవుని సంఘం అనగా ద్రాక్ష తోట. ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘాన్ని కాపుగా ఇచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘాన్ని ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘం మీదికి ఎవడూ రాకుండానట్లు దివారాత్రములో ఆయన కాపాడుచూ ఉన్నాడు. చప్పట్లు కొడితే నా మహిమ పరుద్దాం. హల్లెలూయా. దానిని దివారాత్రములు కాపాడుచున్నాడు. దేనిని? ద్రాక్ష తోట అనుకోవచ్చు, లేదా దేవుని సంఘాన్ని. ఈ సంఘాన్ని నా దేవుడు దివారాత్రములు కాపాడునుగాక. ఈ సంఘాన్ని నా దేవుడు ఎవడు దీని మీదకి రాకుండానట్లుగా ఆయన దివారాత్రములు కాపాడునుగాక. ఈ సంఘాన్ని ప్రతి దినము ఆయన నీరు కట్టి పోషించునుగాక. ఈ సంఘాన్ని ప్రతి నిమిషమున ఆయన కాపాడుకొనుగాక. ఆమేన్. చెప్దామని సంతోషంగా హల్లెలూయా. ప్రతి నిమిషమున దానికి నేను నీరు కట్టుచున్నాను అనే మాట రాబడి ఉంటుంది.
నీరు అనగా దేవుని వాక్యం. నీరు అనగా దేవుని వాక్యం. ఒక సంఘం వృద్ధిలోకి రావాలి అంటే నీరు అవసరం, దేవుని వాక్యం అవసరం. చెట్టు నాటామండి, ఇక ద్రాక్ష తోట అనుకుందాం. ద్రాక్ష తోటకు నీరు పోయకుండా ఉంటే ద్రాక్ష ఫలిస్తుందా? ద్రాక్ష తోటకు ప్రతి నిమిషంలో కాపు కాయకపోతే ఆ ద్రాక్ష కాపాడబడుతుందా? ఈ ద్రాక్ష ఫలించాలంటే ప్రతి నిమిషమున దేవుడు నీరు పోస్తున్నాడు, దేవుని వాక్యాన్ని పంచుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ద్రాక్ష తోట ఫలభరితంగా మార్చబడం గల కారణం ఏంటంటే ప్రతి నిమిషము దేవుడు నీరు పోస్తూ ఉన్నాడు, నీరు కట్టుచూ ఉన్నాడు. సంఘము వృద్ధిలోకి రావాలన్నా, సంఘము ఫలభరితంగా మారాలన్నా, సంఘము కాపాడబడాలి అన్నా దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా చెప్దామని సంతోషంగా. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి సంతోషంగా నేను చెప్పగలిగే మాట ఏంటంటే, నా డైరీలో ఇంచుమించు 4 సంవత్సరాల వాగ్దానాలు ఉన్నాయి, 4 సంవత్సరాల వాక్యాలు ఉన్నాయి. నా సంఘాన్ని దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ సంఘాన్ని ప్రతి నిమిషమున ఒక క్రొత్త నీరుతో, క్రొత్త వాగ్దానముతో, క్రొత్త వాక్యములతో నేను తృప్తిపరుస్తున్నాను అన్నటువంటి ఒక సంతోషం నాలో ఉంది. హల్లెలూయా. ఆ నీరుని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారో, ఆ వాక్యాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నారో, వ్యర్థపరుచుకుంటున్నారో అది ద్రాక్ష తీగలకు మాత్రమే సంబంధించింది. ద్రాక్ష తీగలకి అన్నిటికీ దేవుడు నీరు కడతాడండి. ఇదిగో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళు, ఇంకో చెట్టుది వెళ్ళాకు అని నీటికని చెప్తాడా? ఒక తోట వేస్తాడు, తోటలో ద్రాక్ష తీగలు వెత్తుతాడు. ఆ ద్రాక్ష తీగలకి, ద్రాక్ష తోటకి ప్రతి నిమిషమున నీరు పోస్తాడు. ఆ నీరు పోసినప్పుడు ద్రాక్ష తీగలన్నిటి దగ్గరికి నీరు వెళుతుంది. కానీ ఆ ద్రాక్ష తీగలు, నీరును ఉపయోగించుకున్న ద్రాక్ష తీగలు ఫలభరితంగా మార్చబడతాయి. నీరును ఉపయోగించుకున్నటువంటి ద్రాక్ష తీగలు కారు ద్రాక్షలు కాస్తాయి. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ నీరు అనే వాక్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళేమో ఫలభరితంగా మార్చబడతారు. నీళ్లను ఉపయోగించుకున్నటువంటి వారు కారు ద్రాక్షలు ఫలిస్తారు. మంచి ద్రాక్షలు తినటానికి ఉపయోగకరంగా ఉంటాయి, కారు ద్రాక్షలు తినడానికి పనికిరావు. కనుకనే సువార్త పత్రికలో కూడా దేవుడు ఒక మాట అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. నాతో అంటుకట్టబడిన వాడు ఫలభరితంగా మార్చబడతాడు, నాకు వేరే జీవించిన వాడు ఏమీ కూడా ఫలించడు. కారు ద్రాక్షలు ఫలిస్తాయి, అవి ఏ మనుషుడు కూడా ఉపయోగించుకున్నాడు, అది ఎందుకు పనికిరాదు. చివరికి దీన్ని భరించడము భూమికే బరువు అని ఆ ఫలించని ద్రాక్ష తీగని దేవుడు పెరికి వేసి కాల్చివేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి నిమిషమున దానికి నేను నీరు కట్టుచున్నాను. నీరు అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫలభరితంగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంఘం అనబడి ద్రాక్ష తోటని నా దేవుడు కాపు చేయునుగాక. ప్రతి నిమిషమున దివారాత్రములు దాన్ని మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాపుదల కొరకు దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. ఈ 2వ మాసంలో నేను ఈ సంఘాన్ని కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎలా కాపాడుతాడు అన్నది ఈ వారంలో మనం ఒక 3 మాటలు చెప్పే ముందు, కాపుదల కొరకు కొంతమంది కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాసములు దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి వాగ్దానం చేశాడు, దివారాత్రములు నేను మిమ్మల్ని కాపాడేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాగ్దాన్ని బట్టి మనం సంతోషంగా ఈ మాసాన్ని మనం ముగించుకోవచ్చు. అయితే కొంతమంది చేసే ప్రయత్నాలను బట్టి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఇళ్ళకి విజిటింగ్ వెళ్ళినప్పుడు, లేదా మనము ఏదైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి గుమ్మానికి ముందుగా ఒక గుమ్మడికాయ కనబడుతుంది. ఎందుకని మీరు అది పెట్టుకున్నారు, అది కట్టుకున్నారా అంటే, ఏ దిష్టి కదా, ఏ దిష్టి మాకు తగలకుండా మమ్మల్ని కాపాడటానికి ఈ గుమ్మడికాయ మమ్మల్ని కాపాడుతుంది అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏదైనా ప్రయాణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఇదిగో మీ భర్తకు మీరు ఎందుకు ఎదురుగా వస్తున్నారంటే, నేను ఎదురుగా రావడం వల్ల మా భర్త క్షేమంగా తిరిగి వస్తాడని ఒక నమ్మకం. కొంతమంది
కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకని మీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మమ్మల్ని కుటుంబాన్ని చల్లగా కాపాడుతాడని మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని 10 మంది పలు రకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కాపాడబడకపోతే మనం చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ ఆచారాలైనా, ఏ పద్ధతులైనా మనల్ని కాపాడలేవు. హల్లెలూయా చెప్తామని సంతోషంగా. హల్లెలూయా. దేవుడే మనల్ని కాపాడితే ఏ ఆచారాలని ఆచరించాల్సిన అవసరం లేదు, ఏ పద్ధతుల్ని ఆచరించాల్సిన అవసరం లేదు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది తీయద్దులండి చెప్తున్నా. 127వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణమును కాపాడువారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు మనల్ని కాపాడకపోతే ఎవరు మేలుకున్నా వ్యర్థమేనండి, ఏమి ఆచరించినా వ్యర్థమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి 2వ మాసంలో మనకు చేసినటువంటి వాగ్దానం అంటే యెహోవాను నేను దాన్ని కాపు కాయిచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను దేవుడు ఈ సంఘాన్ని కాపాడును గాక. దేవుని సన్నిధిలో పాల్పొంపులు పొందిన మీ అందరినీ కూడా నా దేవుడి దివారాత్రములు మిమ్మల్ని కనుపాపవలి కాపాడును గాక. ఆమేన్. దేవుడు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఎలా కాపాడుతాడు అన్నది ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చాలక చదవండి. వాక్య భాగములో దేవుడు దివారాత్రములు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఎలా కాపాడుతాడు అని అడిగితే ప్రతి స్థలమందు కాపాడుతాడు. హల్లెలూయా చెప్దాం సంతోషంగా. హల్లెలూయా. ఎలా కాపాడుతాడు అంటే ప్రతి స్థలమందు ఆయన కాపాడుతాడు. భక్తుడైనటువంటి యాకోబు గారితో దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు మరలా నిన్ను ఈ దేశానికి తీసుకొని వస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పాడండి యాకోబుకి దేవుడు? నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని మాట చెప్పాడు. ఈ మాట నెరవేర్చేంత వరకు యాకోబుని విడువడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాసంలో కూడా దేవుడు మనకు మాట ఇచ్చాడు. ఏమని? దివారాత్రములు మిమ్మల్ని కాపాడుతాను. ఈ మాట నెరవేర్చేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడునుగాక. ఆమేన్. యాకోబుని ఎక్కడ కాపాడాడంటే ప్రతి స్థలమందు ఆయన కాపాడాడు. ప్రతి స్థలమందు యాకోబుని కాపాడాడు. అంత మాత్రమే కాకుండా ఆ మాట నెరవేర్చేంత వరకు కూడా యాకోబుని విడిచిపెట్టలేదండి. ప్రియమైన వాళ్ళరా, కాపాడే దేవుడు ఎలా కాపాడుతాడు అంటే ప్రతి స్థలమందు కాపాడుతాడు. ప్రతి స్థలమందు. అలాగని ప్రభువా మందు తాగడానికి వైన్ షాప్కి వెళ్తున్నాను, ఏ ఆటంకం కలగకుండా కాపాడయ్యా అని అంటే కాపాడతాడా? అయ్యా నిన్న ఏదో సినిమా రిలీజ్ అయింది, సెకండ్ షోకి వెళ్తే ట్రాఫిక్ ఉండదని వెళ్తున్నాను, ఏ ఆటంకం కలగకుండా ఏ ఆపద కలగకుండా నన్ను కాపాడండి అయ్యా, ఇదిగో కుటుంబం ఫ్యామిలీగా వెళుతున్నాం, ఏ కీడు జరగకూడదు మమ్మల్ని కాపాడండి అయ్యా అని వెళితే కాపాడతాడా? చెప్పాలి. ఒక దొంగ ప్రార్థన చేశాడంట. భక్తుడే, క్రైస్తవుడే. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రభువా దొంగతనానికి వెళ్తున్నాను, నేను ఎవరిని కంటపడకూడదు, నేను కావాల్సింది దోచుకొని వచ్చేంత వరకు నువ్వు నన్ను విడవకూడదు, నన్ను ప్రతి స్థలంలో కాపాడుతానని మాట ఇచ్చావు కదా, నేను దొంగతనానికి వెళ్తున్నాను, నన్ను కాపాడు అంటే కాపాడతాడా? ప్రతి స్థలం, ఆ స్థలము దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి. హల్లెలూయా. మనం నడిచే ప్రతి స్థలములో మనం దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. యాకోబుతో మాట ఇచ్చాడు. ఎందుకని? తన ప్రవర్తనను బట్టి, తన యథార్థాన్ని బట్టి, తనలో ఉన్న ఒప్పుకోలను బట్టి, తనలో ఉన్న పశ్చాత్తాపంను బట్టి యాకోబుకి మాట ఇచ్చాడు.
నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై నిన్ను కాపాడుతానని. ప్రియమైన వాళ్ళరా, ప్రతి స్థలమందు దేవుడు మనల్ని కాపాడుతాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని స్థలాల గురించి మీకు చెప్తాను. కొన్ని స్థలాల గురించి నేను మీకు చెప్తాను. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. ఒక స్థలం, ఆదికాండము 20వ అధ్యాయము 11వ వాక్యం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము, చాలక్క అక్కడ ఏ స్థలం? అది దేవుని భయము లేని స్థలం. ఆ స్థలం ఏంటంటే దేవుని భయము లేని స్థలం. ఇంకొక స్థలం గురించి మీకు చెప్తాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 3వ వాక్యం. నీ బాధను కొట్టివేసి ఇలాగున పాడుదువు, బాధించిన వారు దుష్టుల దుడ్డుకరను ఇక్కడ చదవని వాక్య భాగంలో దేవుడుండు స్థలం అనే మాట రాబడి ఉంటుంది. ఒక స్థలమేమో దేవుని భయము లేని స్థలము, మరొక స్థలమేమో దేవుడు నివాసం ఉండే స్థలం. సామెత్ర గ్రంథము 15:13లో ఉంటుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండునని. మీరు చదవద్దులండి, త్వరగా ముగించినా చెప్తున్నాను. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమో మనోహరమైన స్థలం అని రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 24:3వ వచనంలో ఏమో దేవుని పరిశుద్ధ స్థలం అని రాయబడి ఉంటుంది. దేవుని భయము లేని స్థలము, మనోహర స్థలము, పరిశుద్ధ స్థలము, నివాస స్థలము, దేవుడు నివసించే స్థలము, దేవుని కనుదృష్టి నిలిపే స్థలం. ఈ స్థలాలన్నిటినీ కాదని కొన్ని స్థలాలు ఉన్నాయి. ఏంటంటే దేవుని భయము లేని, చెప్పాలమ్మా, దేవుని భయము లేని స్థలం. ఈ అబ్రహాము గారు అనుకోకుండా తన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు రాగా అతడు వేరే స్థలానికి ఆశ్రయించాడండి. ఆ స్థలంలో తనకున్నటువంటి పరిస్థితులు బాగోలేక అడుగు పెట్టాడే కానీ తెలియని భయం, తెలియని ఆవేదన చెందుతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ స్థలము దేవుని భయము లేని స్థలం. ఆ స్థలంలో అబ్రహాము గారు ప్రవేశించి ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలంలో ఉన్న ప్రజలు దేవుని భయము లేని వారు. ఈ స్థలము దేవుని భయము లేని స్థలం. కనుకనే ఈ అబ్రహాము గారు దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఇది దేవుని భయము లేని స్థలంలో నేను నా భార్య ఇక్కడికి ప్రవేశించాం. దేవుని భయము లేని ప్రజలు నా భార్య మీద ఎక్కడ చేయి వేస్తారో, ఎక్కడ ఆమెని ఇలా చేస్తారో అన్న ఉద్దేశం చేత అబ్రహాము గారు ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తాడు తన భార్యని. ప్రియమైన వారలారా, ఆ దేవుని భయము లేని మనుషులు కూడా అబ్రహాము గారి భార్య మీద అనాలోచనటువంటి ఆలోచన చేస్తారు. కానీ అబ్రహాము గారు ప్రార్థించినట్లుగానే దేవుడు అబ్రహాము గారి ప్రార్థన విని తన భార్యకి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ స్థలం ఏ స్థలం? దేవుని, చెప్పాలమ్మా, ఏ స్థలమో? దేవుని భయం లేని స్థలంలో అబ్రహాము గారు ఉన్నారు. ఆ స్థలాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు, ఇది దేవుని భయము లేని స్థలం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఏ స్థలంలో ఉండాలి? దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉండాలి? దేవుడు ఉండే స్థలంలో ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఉండాలి, నివాస స్థలంలో ఉండాలి, మనోహరమైన స్థలంలో దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ సన్నిధిని ఆశ్రయించట్లేదు ప్రజలు, దేవుని భయం లేని స్థలాన్ని ఆశ్రయిస్తున్నారు. దేవుని భయం లేని స్థలాన్ని ఆశ్రయిస్తున్నారు. నేను పదే పదే ఈ మాసములో, ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కృప. ఆ కృప నుండి మీరు దూరం కావద్దని నా 2 చేతులు జోడించి మరీ చెప్పాను. బహుశా రాబోయే దినాల్లో కాళ్ళు పట్టుకోలేమో తెలియదు. ఎందుకని కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధమే. ఎందుకంటే మీరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఒక సేవకునిగా నాకు ఏమాత్రం ఇష్టం కాదు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుడు నివసించే స్థలములో మనం ఉండాలి. దేవుని భయం లేని స్థలములో మనం ఉండకూడదు. నేను చెప్పాను,
యూదా ఇస్కరేతు మొక్కకి కకృతి పడి దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. ఏమైపోయాడో చెప్పాను. మరొకసారి ఆ మాట గుర్తు చేస్తానండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను సువార్త 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఇప్పుడు కొంతమంది ముక్కలు పుచ్చుకోవడానికి దేవుని సన్నిధికి దూరం అయ్యారు. అర్థమవుతుందమ్మా? కొంతమంది ముక్కలు పుచ్చుకోవడానికి దేవుని సన్నిధికి దూరం అయ్యారు. ఆ ముక్కను పుచ్చుకోగానే వాళ్ళకి ఏం ప్రవేశించింది? ఇంకా అదే జరిగేది. మనం ఎవడు ఆపలేం. నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది, అది మనం ఆపలేం. నేను ఎందుకు నా చేతులు జోడించి చెప్పానంటే, వానిలోకి ఆ సాతానుడు ప్రవేశించగానే తన జీవితం ఎంత పతనం అయిపోయిందో మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళరా, మనం ఉండే స్థలం దేవుడుండు స్థలంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఇది పునరుత్థానపు ఆరాధన, ఇది పరిశుద్ధమైన దినం. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఆ దినాన కనపడాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. కానీ మనము దేవుడు ఉండే స్థలంలో ఉండకుండా దేవుని భయము లేని స్థలంలో మనం ఉంటే ఎంతవరకు మనకు ఆశీర్వాదం? ఒకసారి చెప్పండి. దేవుడు మనల్ని ప్రతి నిమిషం నిన్ను కాపాడుతాను బిడ్డ అని చెప్తాడా? నువ్వు వెళ్ళిపోతావు నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతా ఉండు. నేను నిన్ను కాపాడుతాను, దివారాత్రములు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తాడా? చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు, దేవుని గణపరచాల్సిన అవసరం లేదు, దేవుడు స్థలంలో నీవు నివాసం ఉండాల్సిన అవసరం లేదు. నీకు నచ్చి మెచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా నువ్వు వెళ్ళిపోతా ఉండు. నేను నిన్ను దివారాత్రములు కాపాడుతానని దేవుడు మాట ఇస్తాడా? కాపాడుతాడా? ప్రేమైన వాళ్ళ గత రాత్రి తల్లిగారు కూడా ఒప్పుకున్నారండి. 2 వారాలు ఇంచుమించు 3 వారాలు నేను దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా ఎంతో నష్టపోయాను, ఎంతో బాధని అనుభవించాను, ఎన్నో కన్నీళ్ళు నేను అధిగమించాను అని తల్లిగారు సాక్ష్యం చెప్పారు. ఆ నష్టం ఏంటో తెలిసిన వారు మరలా తప్పు చేయరు. ప్రేమైన వాళ్ళరా, యాకోబుని ప్రతి స్థలమందు దేవుడు కాపాడడం గల కారణం ఏంటంటే, యాకోబు ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో గడిపేవాడు, దేవుడు స్థలములో అతడు జీవించేవాడు. కనుకనే యాకోబు గారిని దేవుడు ప్రతి స్థలమందు కాపాడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉండే స్థలములో యాకోబు ఉన్నాడు. కనుకనే యాకోబుని ప్రతి స్థలమందు దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఉండే స్థలానికి యాకోబు ఒక పేరు కూడా పెట్టాడు. ఏ స్థలము అంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని దేవుని మందిరానికే దేవుడు యాకోబు గారు పేరు పెట్టగలిగాడు. కారణం ఏంటంటే, అతడు ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్థలములు గడిపేవాడు. కనుకనే యాకోబు గారిని దేవుడు ప్రతి స్థలమందు కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను సంతోషంగా, హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు. ఎక్కడ కాపాడుతాడు అంటే, ప్రతి స్థలమందు కాపాడుతాడు. 2వ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వాక్యం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వాక్యం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వాక్యం. సంగతిని గురించి నీవు లేచి నీ పాదములు మోపి నిలువము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడితో యేసుక్రీస్తు వారు తనటువంటి దేవుడు మాట ఇస్తున్నారు. ఏంటి అంటే, నేను నిన్ను నిలబెట్టింది, నేను నిన్ను దర్శించింది, నేను నిన్ను నా నామ మహిమార్థమై నిన్ను ఒక అపోస్తులుగాను నేను వినియోగించుకున్నది ఎందుకు అంటే, నేను ఈ మనుషుల ద్వారా ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడటానికి. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా.
ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. పౌలు గారు దివారాత్రములు దేవుని పనిలో పరిచర్యలో కొనసాగించబడుతున్నటువంటి భక్తుడు. ఈ పౌలు గారు ఆయా పట్టణాలకు వెళ్ళినా ఆయా ప్రాంతాలకు వెళ్ళినా కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి వెళుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ పౌలు గారి మాటలకి దేవుని వాక్యానికి ఆకర్షించబడి విస్తారమైన ప్రజలు మారు మనసు పొందుతున్నారు, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుతున్నారు. అయితే పౌలు గారు ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటిస్తూ ఉన్నాడు, ధారాళముగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని మాటలకి ప్రజలందరూ ఆకర్షించబడుతున్నారు. అపవాది కోపగించుకున్నాడు. ఏం చేస్తాడంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెంటనే డెడ్ లైన్ మోగుతూ ఉంది, వెంటనే వార్నింగ్లు వస్తున్నాయి, బెదిరింపు కాల్సి వస్తున్నాయి. కానీ పౌలు గారు తన ప్రాణం మీద ఏమాత్రం ప్రీతి కాకుండానట్లు, ఇదిగో నేను నా ప్రాణాన్ని ప్రభు కొరకు ఇచ్చుటానికైనా కూడా నేను సిద్ధమని ప్రాణం మీద ప్రీతి లేనివాడై ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అయితే కొంతమంది వ్యక్తులు చెప్పేవాళ్ళు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొంతమంది ప్రేరేపించబడి దైవజనుని బ్రతిమలాడుకునేవారు. అయ్యా, ఇదిగో ప్రాంతంలో నీకు హాని చేయడానికి కొంతమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో నేను పట్టుకొని బందీ చేసి చెరసాల వేసి నేను చిత్రహింసలు గురి చేయడానికి కొంతమంది ప్లాన్ చేసి ఉన్నారు, కాబట్టి దయచేసి మీరు వెళ్ళకూడదు అని కొంతమంది చెప్పారు. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మని ప్రేరేపణకు లోబడి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాట ఏంటి? ఈ మాట అంటే, నేను ఈ ప్రజల వలన నువ్వు వెళ్ళే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వలన అన్య జనుల వలనను ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడదను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ 2వ మాసంలో ఏ సమస్య ద్వారా మీకు హాని కలగకుండా నా దేవుడు కాపాడును గాక. ఏ మనుషుని ద్వారా అయినా మీకు హాని కలగకుండా నా దేవుడు కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో మన పితరులని దేవుడు హాని కలగకుండా కాపాడినటువంటి సందర్భాలు నేను మీకు చెప్తాను. యాకోబుకి దేవుడు హాని కలగకుండా కాపాడాడు. యాకోబుకి ఎవరి ద్వారా హాని కలుగుతుంది అని అంటే, తన మామైనటువంటి లాబాను ద్వారా హాని కలగకుండా దేవుడు కాపాడినట్లు యాకోబు సెలవిస్తారు. ఇదిగో తన భార్యతో చెప్తున్నటువంటి మాట, మీ నాన్నకి నేను పలుసార్లు మేలు చేశాను, నేను రావడం ద్వారా మీ తండ్రి కుటుంబము ఎంతగానో దీవించబడింది, నేను రావటం వల్ల మీ తండ్రికి ఉన్నటువంటి పశువులు విస్తరించబడ్డాయి, నేను రావడం వల్ల మీ కుటుంబము నా దేవుడు ఇంతగా దీవించాడు. కానీ నాకు మీ నాన్నగారు పలు రకాలుగా హాని చేయడానికి తలపెట్టాడు, పలు రకాలుగా మోసం చేశాడు. అది జీతం విషయంలోనైనా వివాహం విషయంలోనైనా నా జీవితానికి పలుసార్లు మీ నాన్న మోసం చేశాడు. అయినప్పటికీ నాకు తోడుగా ఉన్న దేవుడు మీ నాన్న ద్వారా నాకు ఏ హాని కలగకుండా కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. చెప్దామా సంతోషంగా, హల్లెలూయా. యాకోబుకి తన మామ ద్వారా ఏ హాని కలగకుండా కాపాడినట్లు వాక్యం సెలవిస్తుంది. అలాగే యోసేపును బట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే, తన అన్నల ద్వారా యోసేపుకి ఏమాత్రం ప్రాణహాని కలగకుండా దేవుడు వారి నుండి తప్పించాడు, వారి నుండి ఏ హాని కలగకుండా దేవుడు నన్ను కాపాడాడు అన్నటువంటి సాక్ష్యాన్ని యోసేపు గారు కూడా సెలవిస్తారు. అంత మాత్రమే కాకుండా మొర్దెకై అనబడే ఒక యూదుని కూడా దేవుడు హామాను అనబడే ఒక రాజు దగ్గర, ఒక మంత్రి దగ్గర నుండి హాని కలగకుండా దేవుడు కాపాడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ మొర్దెకైకి హామాను ఎందుకు హాని తలపెట్టినట్టు మనకు అర్థం అవ్వాలి. ఈ హామాను యూదుడైనటువంటి మొర్దెకైకి ఎందుకు హాని చేయాలనుకున్నాడు? ఎందుకంటే ఈ మొర్దెకై యూదుడు అంటే దేవుని స్తుతించేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని హృదయానుసారంగా జీవించేవాడు. ఈ యూదునికి ఈ హామాను ఎందుకు హాని చేయాలని ఉద్దేశించాడు అంటే, చిన్న మాట అండి. ఈ హామాను వచ్చేటప్పుడు ఆ సంసనాది కోటలో ఉన్నటువంటి ఈ మొర్దెకై ఆ గేట్ దగ్గర ఉంటాడండి, ఒక వాచ్మెన్ లాగా.
గేటు దగ్గర ఉంటాడు. ఈ మంత్రి అనబడే హామాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ మొర్దెకై జస్ట్ సెల్యూట్ చేయలేదు, అంతే, జస్ట్ సెల్యూట్ చేయలేదు. ఈ మంత్రులంతా వెళ్తున్నారు వస్తున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు, ఈ మొర్దెకై మాత్రం నమస్కారం చేయలేదు. గమనించారు, 2-3 సార్లు గమనించారు. మంత్రి, ఈ కోటాలో మంత్రి హోదాలో ఉన్నటువంటి మాకు, జస్ట్ వాచ్మెన్ మాకు నమస్కారం చేయకపోతే మాకెంత చిన్న చూపుగా ఉంటుంది, మాకు విలువేం కావాలి, మాకు గౌరవం కావాలి అన్నట్టుగా ఈ హామాను ప్రత్యేకమైన దృష్టి అతని మీద పెట్టాడు. పెట్టి 2-3 చెప్పి పంపించాడు. మనకు తెలియదేమో, ఒకసారి చెప్పండి, మేము అధికారులమైన మేము ఇలా వెళుతుంటే మాకు నమస్కారం చేయకపోతే మాకెంత చిన్నతనంగా ఉంటుంది, ఇంకొకసారి నమస్కరించకపోతే తగిన శిక్ష వేయబడుతుంది, ఒకసారి హెచ్చరించరా పని మనసులు పెట్టి పంపించాడు. 2-3 సార్లు చెప్పినా కూడా ఆయన నేను నమస్కరించను అని చెప్పాడు. కోపం రాదా? ఇంకా వాళ్ళ దగ్గర పనిచేసే పనివాడేంటి, మంత్రులకు నమస్కారం చేయకపోవడం ఏంటి అని కోపం తెచ్చుకొని మొర్దెకైని హామాను ఏం చేయాలనుకున్నాడంటే ఉరి తీయాలనుకున్నాడు. చూశారండి, నమస్కరించకపోతే చూసి ఉన్నట్టుగా వెళ్ళాలి, కానీ జస్ట్ నమస్కరించట్లేదని ఉరి తీయడం ఎంతవరకు న్యాయం? ఉరి తీయడం ఎంతవరకు న్యాయం? ఉరి తీసే సంగతి పక్కన పెడదాం. ఈ మొర్దెకై ఈ యూదుడు ఎందుకు నమస్కరించలేదు? యూదుడు అంటే స్తుతించేవాడు. ఈ స్తుతించే వాళ్ళు ఏం చేస్తారంటే బహు రోషం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూదులు బహు రోషం కలిగి ఉంటారు. మేము నమస్కారం చేస్తే దేవునికి తప్ప మనుషులకి మేము నమస్కరించం, మనుషులకి మేము నమస్కారం చేయమని బహు రోషం కలిగిన వాడై అలాగే ఉన్నాడు, నికాసుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనకుంది రోషం, మనకు కూడా ఉంది రోషం. ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలని సంగతి తెలిసి కూడా రోషాన్ని చంపుకొని చేతగాని వాళ్ళలాగా ఆయా కార్యక్రమాలకు ఆయా ఫంక్షన్లకు వెళుతూ ఉంటాం. సాతానుడు మనల్ని హెచ్చరిస్తూ మనం చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఎంతవరకు రోషం ఉంది, ఇతరులు ఎంతవరకు భక్తి ఉంది, ఇతరులు ఎంతవరకు స్థిరమైన మనస్సు ఉంది గమనిస్తూ ఉంటాడు. మనం ఆదివారము దేవుని సన్నిధిలో కనపడకుండా వేరే స్థలంలో కనబడితే సాతాను కూడా మనం చూసి నవ్వడా? చెప్పాలమ్మా, ఇదేనా మన రోషం? ఈ యూదా దేవుని స్తుతించేవాడు. యూదుడైనటువంటి మొర్దెకై రోషము కలిగిన వాడు. అతను హామాను మొర్దెకైని ఉరి తీస్తాన సంగతి తెలిసి కూడా రోషములు ఏమాత్రం తగ్గలేదండి. చావడానికని సిద్ధమే, కానీ నా దేవునికి తప్ప నేను వేరొక మనిషినికి నమస్కారం చేయను. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి రోషం కలిగిన వాళ్ళు కదా దేవుని స్తుతించే ప్రజలు అన్నది. ఇటువంటి రోషం కలిగినటువంటి మొర్దెకైకి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడంటే, ఈ హామాను అధికారంలో ఉన్నాడని, చెప్పిందలా జరుగుతుందని, పనివారు ఉన్నారని, తను చెప్పిందే శాసనమని అధికారాన్ని అడ్డం పెట్టుకొని గర్వంతో ఊరేగిపోయాడు. నాకు అధికారం ఉంది కదా, ఈ మొర్దెకైని పనివాడిని ఉరి తీసి చంపాలని ఒక ప్రయత్నం చేశాడండి. ఉరికొమ్మను నాటించి, ఒక ఉరికొయ్యి నాటించి ఆ ఉరికొయ్యికి ఆ మొర్దెకైని ఉరేసి చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ దేవుడు మాట ఇచ్చాడు కదా, ఈ ప్రజల వలన, అన్యజనుల వలన నీకు ఏ హాని కలగకుండా కాపాడుతానని మాట ఇచ్చాడు కదా. ఈ మాట ప్రకారంగానే దేవుడు ఈ మొర్దెకైని ఏం చేశాడంటే హామాను వల్ల కలగబోతున్నటువంటి ఆ హాని నుండి మొర్దెకైని కాపాడాడు. హల్లెలూయా, చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యాకోబును కాపాడాడు, యోసేపును కాపాడాడు, మొర్దెకైని కాపాడాడు, దానియేలును సింహాల నుండి హానికి కలగకుండా కాపాడాడు. సింహాలంటే ఏంటి? మా ఈ సింహాలని ఈ అపవాది గర్జించు సింహం వలె సాతానుతో పోలుస్తాడు దేవుడు. ఈ సాతానుడు ఎలా ఉంటాడంటే గర్జించు సింహం వలె, సింహం కాదు అది, సింహం వలె గర్జిస్తుంటాడు అప్పుడప్పుడు ప్రజల్ని. సింహం వలె ప్రజలకి హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్లాన్లు వేస్తుంటూ ఉంటాడు. కానీ ఈ గర్జించు సింహం వలె అపవాది దానియేలు ఎదుట ఉన్నప్పటికీ కూడా ఈ సింహాల నుండి దానియేలుకి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్థలమందు కాపాడుతాడు, ఏ హాని కలగకుండా కాపాడుతాడు. ప్రతి స్థలమందు కాపాడుతాడు, ఏ హాని కలగకుండా కాపాడుతాడు. దేవుడు మిమ్మల్ని ఏ హాని కలగకుండా కాపాడునుగాక. ఆమేన్.
ప్రియమైన వాళ్ళరా, హాని కలగకుండా కాపాడుతాడు. ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథము 8:36 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 36వ వాక్యం. త్వరగా 8వ అధ్యాయము 36వ వాక్యం. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. ఇక్కడేమో దేవుని కనుగొన్నారు. ఎవరు? యాకోబు, యోసేపు, మొర్దెకై, దానియేలు. వీళ్ళు దేవుని కనుగొని హాని కలగకుండా చేసుకున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. ఎవరు చేయాల్సిన అవసరం లే. యాకోబుకు తన మామ హాని చేయాలనుకున్నాడు, తప్పించాడు. యోసేపుకు తన అన్నలు హాని చేయాలనుకున్నారు, దేవుడు తప్పించాడు. మొర్దెకైకి హామాను హాని చేయాలనుకున్నాడు, దేవుడు తప్పించాడు. దానియేలుకు సింహాలు హాని చేయాలనుకున్నాయి, తప్పించాడు. ఎందుకంటే ఈ భక్తులు దేవుని కనుగొన్నారు కాబట్టి తప్పించబడ్డారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని కనుగొంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు హాని కలగకుండా కాపాడునుగాక. ఆమేన్. 3వ మాట చదువుదాం. యూదా 24వ వచనం. యూదా 24వ వచనం. అంటే మీరు అప్పుడప్పుడు బైబిల్ చదువుతా అంటే యూదా పత్రికలు ఎన్నో అధ్యాయాలు తెలుస్తాయి కదా. అసలు యూదా పత్రిక ఎక్కడుందో కూడా తెలియదు. ఎతుకులాడుతున్నారు. ఎతుకులాడండి. యూదా పత్రిక 24వ వచనం. తిప్పండి. యూదా పత్రిక 24వ వచనం. ఎక్కడ పేపర్లు చినిగిపోతాయో. దేవునికి మహిమ కలుగును గాక. త్రుట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 3వదిగా దేవుడు ఎలా కాపాడుతాడంటే త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. ఎలా కాపాడుతాడమ్మా? త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. మొట్టమొదటిగా ప్రతి స్థలమందు కాపాడుతాడు. రెండవదిగా ఏ హాని కలగకుండా కాపాడుతాడు. 3వదిగా త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. ఎందుకు త్రొట్టిల్లకుండా కాపాడుతాడు అని నేను అడిగితే, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకు. ఆ మాట చదివినట్టు మాట చాలా దూరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు దేవుడు త్రొట్టిల్లకుండా కాపాడుతాడు అంటే, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టడానికి. పౌలు భక్తునికి సంఘం మీద ఉన్నటువంటి భారం, ప్రయాస, ప్రసవేదన ఎందుకు అంటే, సంఘములకు వస్తున్న ప్రతి వ్యక్తిని కూడా త్రొట్టిల్లకుండా తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందముతో నిలబెట్టాలన్నదే పౌలు గారికి ఉన్నటువంటి ప్రయాస. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు పలు సందర్భాలలో సంఘాన్ని బట్టి మాట అంటాడు, అమ్మా మిమ్మును బట్టి నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. మీకోసము దివారాత్రములు కడుపు కాల్చుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నది ఎందుకో తెలుసా? ఇదిగో మీరు త్రొట్టిల్లకుండా ఉండటానికి, దేవుని మహిమ ఎదుట మిమ్మల్ని నిలబెట్టడానికి మీకోసం నేను ఇంతలా ప్రయాసపడుతున్నానని పలు సందర్భాలలో పౌలు భక్తుడు తన దుఃఖాన్ని వెళ్ళపుచ్చుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎందుకు మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడుతాడు అంటే తన మహిమ ఎదుట మనం నిలబెట్టడానికి. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. తన మహిమ ఎదుట మనం నిలబెట్టడానికి త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. త్రొట్టిల్లడం అంటే ఏంటి? భక్తిలో జారిపోవడమే. త్రొట్టిల్లడం అంటే ఏంటంటే అవిశ్వాసంగా మాట్లాడడమే. త్రొట్టిల్లడం అంటే ఏంటంటే దేవుని సన్నిధికి దూరం కావడమే త్రొట్టిల్లటం. త్రొట్టిల్లిన వాళ్ళు మరలా లేవాలంటే చాలా టైం పడుతుంది. మరి
త్రొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని మాట ఇస్తున్నాడు. ఎందుకు త్రొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అంటే తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరోసారి మీకు చదువుతున్నాను దేవుని వాగ్దానం. యెహోవాను నేను దానిని కాపుగా ఇచ్చున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. దేవుడు ఎలా కాపాడుతాడు? 3 మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట ఏంటి? ప్రతి స్థలమందు కాపాడుతాడు. రెండవది, మూడవది, దేవుడు ఈ 3 అనుభవాల చేత దివారాత్రములు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. తల వంచండి.